నన్ను ఈ స్థాయిలో మీతో మాట్లాడగలిగే శక్తి ఇచ్చినటువంటి మా గురువు గారు వెదురుపాక గురుదేవులు వారు. మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ వెళ్ళిన వాళ్ళు చాలామంది వెళ్ళినట్టు ఉన్నారు, వెళ్ళని వాళ్ళైనా సరే మంగళవారం, శుక్రవారం, ఆదివారం పూట గురువుగారు వెదురుపాకలో దర్శనం ఇస్తారు అందరికీ కూడా. మీకు తప్పనిసరిగా అక్కడ అమ్మవారు కూడా సాక్షాత్తు కూర్చుని ఒక మానవ రూపం కూర్చున్నట్టే ఉంటుంది, కానీ ఒక శిలారూపంగా మీకు కనిపించదు. అక్కడ సాక్షాత్తు అక్కడ ఎన్నో అనుభవాలు కూడా జరిగినాయి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి ఆ క్షేత్రంలో దర్శనం చేసుకుంటే రేపు దసరా కూడా రాబోతుంది. ఆయన ఉన్న గొప్పతనం ఏమిటంటే గురువుగారు కూడా ఏ సందర్భంలో కూడా ఆయన యజ్ఞాల కోసం, యాగాల కోసం లక్షలు ఖర్చు పెట్టమని ఎప్పుడు చెప్పారు. अग्निर्मण्यं प्रतिनुधं पुरस्तादद्धो गोपास्तरिबाहिरस्तु प्रज्वलयं दुनिगुदपुरस्ते महिषां चित्तं प्रबुधा विनेशयो धाता धातॄणां भवनस्य उत्पतिर्देवगो इमं यज्ञमस्मिनो वा बृहस्पतिर्देवाः पां यजमानं यर्ताद गुरुभ्यचारो महिषः सर्मयगं च तस्मिन् हवेर्होतः पुरुक्षो तपस्वजाये हरियस्वमृणये येन समत्नापदेव वन्दु इन्द्राग्निभ्यामववादामहे तान् वसवो रुद्रा आदित्यावपरिक्रम्येत्तारमधिराजमक्रन् अर्वाञ्चमिन्द्रममुतो नामो बोधित देवीं वाचमजरयं देवास्तां विश्वरूपां वदन्ते सानो मन्त्रेषु दुहानादेनर्वागस्मान् उपशुष्टदयतु अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु।
गणेश महाराज की गणेश महाराज की गणेश महाराज की అనేకమైనటువంటి ఈ జగత్తంతా కూడా అందులో నిక్షిప్తమైనటువంటి విషయం చెప్తూ సాధకుడికి ఒక సంకేతం ఇస్తున్నాడు. నమ్మి ఎదుటి వ్యక్తి నీకు ఏది చెబుతున్నా లేదు, నీకు అవసరం కానటువంటి ఏ విషయాలనైనా సరే సంక్షిప్తంగా లోపల దాచుకునే ప్రయత్నం చేయి, కానీ ఇతరమైన విషయాలలో నువ్వు వేలు పెట్టి బయట ఎక్కడా కూడా ఎవరితో కూడా లేనిపోనివి తెచ్చుకోవద్దు. కాబట్టి మనం ఆయన యొక్క శరీరాకృతిలో ఉండేటటువంటి ప్రతి విషయం కూడా మన జీవితంలో మనం నడవడానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి సంకేతాలను ఇస్తూ మన జీవిత విధానాన్ని చక్కగా ఆయన అనుగ్రహంతో ముందుకు వెళ్ళేలాంటి ప్రయత్నంతో ఆయన ఇస్తున్న కరుణను మనం సక్రమంగా వినియోగించుకోగలిగితే ఈ యొక్క మహాగణపతి చవితి వేడుకలను మనం చేసుకున్న ఫలితం మనకు దక్కుతుంది. ఎందుకంటే కాలక్రమేణా ఎలా అయిపోయాం మనము అంటే, భక్తి మీద దృష్టి పెట్టడం కోసంగా మన మీద ఏదో ఒక గ్రంథం చదివించేటటువంటి వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారంటే, నువ్వు ఈ గ్రంథం చదివితే నీకు ఫలితం వస్తుందని చెప్తారు. గ్రంథం తీసుకుని చదివినంత మాత్రం చేత ఫలితం వస్తే, ఇవాళ చరిత్రలు చదువుతున్న వాళ్ళందరూ కూడా ఆ ఫలితాన్ని అనుభవించవలసిన వాళ్ళే. కానీ ఒక ఆయనేమో ఒక చరిత్ర చదివితే ఆయనకు ఇప్పుడు దేవీ భాగవతం చదువుతారు, లేదంటే మహాభారతం చదువుతారు, భగవద్గీత చదువుతారు, అందరూ చదువుతారు, కానీ ఫలితాలు భిన్నంగా ఉంటాయి. కారణం ఏమిటి? ఏదైనా సరే ఒక గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నాము అనుకున్నప్పుడు ఆ చదువుతూ ఉన్నటువంటి గ్రంథంలో ఉన్నటువంటి సారం ఏదైతే ఉన్నదో ఆ సారాన్ని మనం ఆచరణగా చేయడానికి ప్రయత్నం చేయాలి. అది ఆచరణలోకి లేకుండా కేవలం దాన్ని చదివి నాకు అర్జెంటుగా ₹1,00,00,000 కావాలంటే భగవంతుడు ఇవ్వడండి, ఖచ్చితంగా ఇవ్వడు. ఎందుకంటే దాన్ని మనం ఆకళింపు చేసుకోగలిగి, అందుకే చెప్తారు పెద్దవాళ్ళు, హరిని చూసి హరివి కమ్ము అంటారు. అంటే నువ్వు హరిలాగా కాగలిగేటటువంటి స్థాయిలో నీ సాధనని వృద్ధి చేసుకోవాలి. కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు గట్టిగా నమ్మితే, ఇది నమ్మకం చాలా ప్రధానమైనటువంటిది. ఇంటి లోపల, సంసారం లోపల భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాల మధ్యలో వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం ఎంత గొప్పదో, భక్తుడికి మధ్య కూడా ఆ నమ్మకం చాలా ప్రధానమైంది. ఆ నమ్మకంతో ఆయన్ని కనుక నువ్వు గట్టిగా నమ్మి ఉంటే, అది నీకు ఖచ్చితంగా జరుగుతుందనేటటువంటి సంకల్పం నీకు కలిగి ఉంటే, నువ్వు ఆ సాధనతో ముందుకు వెళ్ళగలిగితే తప్పనిసరిగా ఆయన ఇవ్వగలిగింది ఇస్తాడు. మనం చేస్తాం ఆ పని. మనం ఎలా ఉంటాం? భగవంతుడి దగ్గరికి వెళ్తాం, నమస్కారం చేసుకుంటాం, బయటకు వస్తాం. ఇందాకే అనుకున్నాను, స్వామి దగ్గర ఒక మాట చెప్పొచ్చా, జరుగుతుందో లేదో, అయిపోయింది అక్కడికి. ఎప్పుడు అటువంటి ఈ గణపతి చవితి మొట్టమొదట ఉగాదిగా ఉండేదండి, ఉగాదిగా ఉండేది. ఆ తర్వాత అక్కడి నుంచి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు, కార్తీక మాసంలో స్వామివారి కార్తీక వైభవాలు, ఆ తదనంతరం మార్గశీర్ష మాసంలో విష్ణుమూర్తి యొక్క వైభవాలు, ఆ తర్వాత మాఘమాసంలో సూర్య భగవానుడు, ఆషాఢ మాసంకి వచ్చేసరికి చక్కగా గురువు, తదనంతరం శ్రావణ మాసంకి వచ్చేసరికి లక్ష్మీ. అందుకే మన వాళ్ళు అంటారు లాస్ట్లో లక్ష్మి అంటారు, ఎందుకంటే లక్ష్మి నవవిధ భక్తులు అంటారు. అంటే 9కి ఉన్నటువంటి విశేషం ఏంటంటే, మీరు గమనించండి, 9 × 1 9, 9 × 2 18, 1 + 8 9, 9 × 3 27, 2 + 7 9, 9 9 81, 8 + 1 9. ఎంతలాగా మీరు ఏ విధంగా వేసుకొచ్చినా సరే, 9ని ఎంతతో హెచ్చించినా సరే చివరిగా వచ్చేటటువంటిది 9 మాత్రమే. అంటే పరిపూర్ణత అనేటటువంటిది దేంతో సాధ్యపడుతుంది అంటే 9. 9 పూర్తయిందా, పరిపూర్ణమయం, అది 10వ రోజు, అదే విజయదశమి. అదే ఇక్కడ కూడా మనం చేస్తున్నటువంటి కార్యక్రమంలో చతుర్దశి వేడుకలు. కాబట్టి ఇంత విశేషమైనటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాల్లో బాలాజీ గారు, మనకు టైం ఎంత ఉందండి? పర్వాలేదు, రైట్. కాబట్టి ఈ వేడుకల్లో రాబోయేటటువంటిది ప్రధానమైనటువంటిది. ఏ ఇళ్లల్లో కూడా దయచేసి తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు లేనటువంటి ఇళ్లలో
పితృపక్షం చాలా ప్రధానమైనటువంటిది. అంటే రేపు రాబోతూ ఉన్నటువంటిది పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులు పితృపక్షానికి సంబంధించింది. దాన్ని మహాలయ పక్షాలు అని అంటాం. ఈ మహాలయ పక్షాలలో తప్పనిసరిగా తండ్రిని తృప్తిపరిచే విధంగా కావాల్సినటువంటివి, అంటే ఎవరైతే ఇళ్లలో తల్లిదండ్రులు దూరమైన వాళ్ళ సంగతి చెప్తున్నారు అనేది భావించుకుంది కాబట్టి వాళ్ళకి ఆ ఆర్థిక కర్మ కార్యక్రమాలన్నింటినీ కూడా సవ్యంగా నిర్వర్తిస్తూ మనం చేసేటటువంటి రుణం తెచ్చుకునేటటువంటి పితృ రుణం తెచ్చుకునేటటువంటి ఒక విశేషమైనటువంటిది ఈ 15 రోజులు. ఆ తదనంతరం అమ్మవారికి విశేషంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వస్తాయి. వీటన్నింటికీ ప్రధానమైనటువంటి మహాగణపతి ఉత్సవ వేడుకల్లో భాగంగా మరొక విషయం మీ దృష్టికి తెస్తున్న స్వామివారి యొక్క అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆయన ముఖవర్చస్సుని మనం గమనించినప్పుడు నుదుటి భాగం నుంచి ఆ తొండం దగ్గర ప్రత్యేకంగా మీరు తొండం గమనిస్తే తొండానికి ఎప్పుడు కూడా సున్నితత్వం ఉంటుంది. మనిషి జీవితం కూడా అలాంటి సున్నితమైనదే, ఆలోచన సున్నితమైనది. దానిని ఎప్పుడైనా కొద్దిగా గనక ఇబ్బంది పెడితే ఏం చేస్తుంది తొండంతో. కాబట్టి ఎదుటి వ్యక్తిని తొందరపడి ఎప్పుడూ కూడా ఒక మాట అనకుండా మనము జీవించగలిగేటటువంటి స్థాయి ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉన్నారు కదా. సకల చరాచర విశ్వమంతా కూడా సౌందర్యలహరిలో చెప్తూ ఉంది, కేవలం భగవంతుడు అని అంటే ఎవరు అంటే సదాశివుడు మాత్రమే. ఆయన నుంచి సృష్టి ఏర్పడింది. శివశక్త్యాయుక్తో ఏతి భవతి శక్త ప్రభవితం అని చెప్పి మొదలు పెడతారు. శక్తి అమ్మవారు, సాక్షాత్తు శివుడు ఎవరు అంటే చైతన్యం. శివము అంటే చైతన్యం, శివం కానిది అంటే శవం. కాబట్టి శివుడు అంటే చైతన్యం. ఆ చైతన్యానికి శక్తి ఉండాలి, శక్తికి చైతన్యం ఉండాలి. ఇవి రెండు ఆరంభమైన తర్వాత సృష్టి వచ్చింది. సృష్టి ద్వారా మాత్రమే ఈ మొత్తం వ్యవస్థ అంతా ఏర్పడింది. మళ్ళీ ఇదంతా దాంట్లో మళ్ళీ అమృతం తాగిన వాళ్ళు ఉన్నారు, అమృతం తాగని వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఉన్నా కూడా మళ్ళీ సృష్టి నాశనం అంటూ జరిగితే మిగిలేదు వాళ్ళిద్దరు, ఇంకెవరు ఉంటారు. అంటే మొత్తం ఏర్పడినటువంటి ఆకృతి మొత్తం గమనిస్తే నీలో ఉన్నారు, నాలో ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు అని మనం అనుకున్నప్పుడు భేదభావాలు ఎందుకు వస్తాయి? ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు కూడా ఆయనలో నిన్ను నువ్వు చూసుకోగలగాలి కదా. ఆ చూసుకోవడానికి జరిగేటటువంటి ప్రయత్నమే సాధన. కాబట్టి ఆ సాధనను మనం చేయడానికి ఏం చేయాలి? వీలున్నంత వరకు మన సమయాన్ని ఎక్కువగా భగవంతుని యొక్క ఆరాధనకి. ఎందుకంటే కాలక్రమేణా సాక్షాత్తు మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ రాజమండ్రి పక్కనే రాయవరం ప్రాంతంలో వెదురుపాక శ్రీ శ్రీ గాడ్ గురుదేవుల వారు ఇవాళ నేను ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేటటువంటి సందర్భంలో వారిని దర్శనం చేసుకుని వారి అనుగ్రహం తీసుకుని వారి యొక్క అనుగ్రహం కారణం చేతనే మనకు గూడూరులో అమ్మవారి పీఠాన్ని ఏర్పరిచారు. వారి దగ్గర అనుగ్రహం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. వారి అనుగ్రహపూర్వకంగా ఇవాళ ఇక్కడ, ఎందుకంటే ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడే ముందే అనుకున్నా నేను ఈ క్షేత్రానికి రాబోతున్నానంటే మా గురువుగారిని కూడా దర్శనం చేసుకోవచ్చని వచ్చాను. వారు స్పష్టంగా ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారంగా మీ దృష్టికి తెస్తున్నాను. వారు ఇటీవల చాలాసార్లు చెప్పారు, 2027 వరకు కూడా సమయం సవ్యంగా లేదు, ఎవరికి సవ్యంగా లేదు. ఈ సమయంలో జాగ్రత్త వహించవలసినటువంటి ఏమిటంటే లక్షలు ఖర్చు పెట్టి హోమాలు కాదు, లక్షలు ఖర్చు పెట్టి ఏ పని చేసినా జరగదు. అంతర్గతమైనటువంటి ఆరాధన, ఇందాక మనం అనుకున్నాం అంతర్వేది అనేటటువంటిది ఎందుకు వచ్చిందో అనుకున్నాం. అటువంటి అంతర్గత ఆరాధనతో దుర్గా త్రిశతి, లలిత సహస్రనామం, లలిత అష్టోత్తరం వీలున్నంత వరకు ప్రతిరోజు చేసుకో. అలాగే సోమవారం మహాగణపతికి ప్రీతికరంగా ఆయనకి ఆంజనేయ స్వామివారికి టెంకాయలు కొట్టుకోండి, నమస్కారం చేసుకోండి, చాలీస చేసుకోండి. ప్రతి నెల ఒక్కసారి ఈశ్వరుడి యొక్క క్షేత్రంలో, శివక్షేత్రంలో వెళ్ళి, శివాలయానికి వెళ్ళి, లేదు మీకే ఇంట్లో ఉన్నా సరే రుద్రాభిషేకం తప్పనిసరిగా చేయించుకోండి. 2027 వరకు ఇది తప్పనిసరిగా మనం చేసుకుని తిరగవలసిన పరిస్థితులు ఉంటాయి. ఇవాళ మనం పరిస్థితి ఎలా ఉన్నది అంటే అందరం పైకి నవ్వుతున్నామే కానీ లోపల అనుక్షణం ఏదో ఒక తెలియని వేదనను అనుభవిస్తున్నాం. కారణం ఉండదు దానికి, ఏదో తెలియని వేదన. అంత మనం బాగానే ఉందనుకుంటాం, కానీ ఎక్కడనో ఆ వేదనకు కారణమైనటువంటి వాతావరణం ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా నివారించగలిగినటువంటి సమర్థత గురువుగారు చెప్పిన విధంగా
ఈ శివుని యొక్క రుద్రాభిషేకం ప్రతి మాసం చేసుకోవటం, దాంతోపాటుగా మనం ఈ విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం, ఇది ప్రధానంగా ఉంది. అలాగే మాతృమూర్తుల్ని మనం గౌరవించే విధానం, నేను ఇది చాలా చోట్ల చాలా సందర్భాల్లో చెప్పినటువంటి విషయం మీకు కూడా మళ్ళీ చెప్తూ ఉన్నాను. సృష్టి మొత్తం మీద కూడా తల్లిని గౌరవించండి. ఇటీవల చాలా కాలంలో సోషల్ మీడియాలో ఘోరమైనటువంటి విషయాలను చూస్తూ ఉన్నాం. తల్లిని ఎవరో పట్టుకొని కొడుతూ ఉన్నాడు. ఆ కోడలు కొట్టడం, ఈయన కూడా వెళ్ళి కొట్టడం, తండ్రిని పెట్టుకొని కొట్టడం. ఏ కాలంలో బతుకుతున్నాం మనం? ఏ కాలంలో బతుకుతున్నాం మనం? రేపు నీకు నీ బిడ్డ కూడా ఇదే చేస్తాడన్న విషయం ఎందుకు నువ్వు గమనించలేకపోతున్నావు? ఈ విషయాన్ని నువ్వు నిజంగా కనుక గమనిస్తే నీ బిడ్డను నువ్వు అలా ఇచ్చేవి కదా. కాబట్టి తల్లిని ఎప్పుడూ కూడా తగు జాగ్రత్తగా చూసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు కూడా అదే విధమైనటువంటి చూపుతో మీకు కావలసినటువంటి మంచి చేస్తారు. కాబట్టి తల్లిని ఆరాధించేటటువంటి ప్రయత్నం ఎప్పుడు అది తప్పనిసరిగా విడవకుండా చేయండి. తర్వాత ప్రతి మాసంలో మనకంతా కూడా గమనిస్తే మొత్తం 6 ఋతువుల్లో 6 విధమైనటువంటి మన జీవన విధానంలో అవసరమైనటువంటి మార్పులను మీరు గమనించండి. ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది. చాలామంది ఏం చెప్తారు పెద్దవాళ్ళు, నక్తాలు నుండ్రా ఏం తినకండి అని చెప్తారు. హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం మీ దృష్టికి తెస్తున్నారు. హిందూ ధర్మం అంటేనే ఎందుకు ఇంత గొప్పదో, హిందూ వైదికమైనటువంటి కార్యక్రమాలలో చెప్పేటటువంటి ఆచార విధానాల్లో ఉన్న గొప్పతనం చెప్తున్నాను మీకు. కార్తీక మాసం రావడంగానే వరదలు వచ్చేస్తాయి, నీళ్లు పడిపోతాయి. అంతా రావడం ఏం జరుగుతుంది, మనిషి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఆ వెళ్ళలేని పరిస్థితుల్లో వాతావరణం కూడా ఏమైంటుంది, నెమ్మదించి ఉంటుంది. నెమ్మదించినటువంటి వాతావరణంలో ఏం జరుగుతుంది, తిన్న ఆహారం వెంటనే జీర్ణం కాదు. దానికి పెద్దవాళ్ళు ఏం చేశారు, నక్తాలు అని పెట్టారు. నక్తాలు అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమీ తినకుండా సాయంత్రం పూట ఆహారం తీసుకునేటటువంటి ఒక ప్రక్రియ. దీనివల్ల ఏం జరుగుతుంది, శరీరంలో జీర్ణ వ్యవస్థ కొంచెం అవసరమైనంత మేరకు చక్కగా పనిచేస్తూ ఉంటుంది. దాని కారణం చేత మనం ఆరోగ్యంగా ఉంటాం. రెండవది ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాము. తర్వాత ఏం చేశారు, మార్గశీర్ష మాసంలో ధనుర్మాసానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకని అక్కడ మంచు పడేటటువంటి సమయం దగ్గర ఉంటుంది. ఆ కారణం చేత ఏమవుతుందంటే లోపల కఫం ఏర్పడి అన్ని విధాలుగా ఇబ్బంది పడుతుంటాం. కాబట్టి ఏం చేశారు, ధనుర్మాసంలో చక్కగా అక్కడ తీసుకువెళ్ళి ఉదయాన్నే తిరుప్పావే ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసి పొంగల్ పెడతారు. చూసారు ఎప్పుడైనా, కట్టు పొంగల్ ఇస్తారు. దాంట్లో ఏమిటి విశేషం, మిరియాలు, జీలకర్ర, వీటినన్నింటినీ ఇదేం చేస్తుంది, కఫాన్ని శుద్ధి చేసి మన శరీరాన్ని జాగ్రత్త చక్కగా దృఢంగా తయారు చేస్తుంది. వెంటనే ఏం చేశారు, సంక్రాంతి పెట్టారు. సంక్రాంతిలో ఏం చేశారు, అరిసెలను ఏర్పాటు చేశారు. ఏమిటి దాని విశేషం, బెల్లం ఎప్పుడో శరీరంలో ఏం చేస్తుందంటే శరీర శుద్ధికి ఉపయోగపడుతుంది. అందుకని ఆ సమయంలో తీసుకునే ఆహారం వల్ల ఒంట్లో ఉండేటటువంటి శరీర శుద్ధి సవ్యంగా ఏర్పడటం వల్ల మనకి ఆ బ్లడ్ సర్క్యులేషన్ సవ్యంగా ఉండడం కోసం ఇవన్నీ ఏర్పాటు చేశారు. మనం ఏం చేస్తున్నాం, అరిసెలు తప్పిస్తే మిగతా అన్నింటినీ తయారు చేసుకుంటున్నాం. అది కూడా మనం చేయాలి, ఇంట్లో వాళ్ళకి చెప్పరు. వాడు ఎవరికి ఆర్డర్ పెడతాడు, వాడు వేసి నూనెలోనే వేసి 10 సార్లు మనకు పంపిస్తాడు. అవి తినడంగానే ఉన్న రోగాలు కొత్త రోగాలు వచ్చి నెత్తిన కూర్చుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్రబద్ధంగా చేయడం. ఇంకా ఏం చెప్తారు, ఇగో ఈ మాసం అంతా కూడా ధనుర్మాసం ప్రారంభం నుంచి ఏం చెప్తారు, ముగ్గులు వేయమంటారు. దేంతో వేయమంటారు, ముగ్గులు చక్కగా బియ్య పిండితో వేయమంటారు. బియ్యంతో వేస్తారు, ముగ్గు పిండితో వేస్తారు. ఎందుకంటే పక్షులు వచ్చి చక్కగా ఆహారం తీసుకుపోవటం. ఇంకా ప్రధానంగా ఏం చేస్తారు, ప్రతిరోజు కూడా ఒక గొబ్బెమ్మను పెడతారు. గొబ్బెమ్మ అంటే ఏంటి, ముగ్గుకు మధ్యలో ఒక ఆవు పేడ ఉండను అక్కడ ఉంచి పెడతారు. చివరిలో ఏం చేస్తారు, సంక్రాంతికి ముందు భోగి పండుగ రోజు వీటిని అన్నింటినీ తీసుకొచ్చి అన్ని రోజులు సేకరించి, ధనుర్మాసంలో వచ్చిన 30 రోజులని సేకరించి వాటి మొత్తాన్ని తీసుకువెళ్ళి ఆ భోగిలో వేస్తారు. వేయటం వల్ల ఏం జరుగుతుంది, దాంతోపాటుగా రావి మొలకలు, తర్వాత కొన్ని ముఖ్యమైన ఆయుర్వేదానికి సంబంధించినవి కూడా వేస్తారు. దాని కారణం చేత వచ్చినటువంటి పొగ ఆ చుట్టూ ఉండేటటువంటి వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని పూర్తిగా నిర్మూలిస్తుంది. ఆ నిర్మూలించి మనల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేస్తుంది. మనం ఏం చేస్తాం, ఇంట్లో మిగిలిపోయిన చెప్పులు తీసుకెళ్ళి దాంట్లో వేస్తాం. ఇంకా విచిత్రంగా ఆ టైర్లు, ఇప్పుడు స్కూటర్లు ఆ టైర్లన్నీ భద్రంగా ఉంటే ఎందుకు దాన్ని వేస్ట్ చేయడం, తీసుకెళ్ళి దాంట్లో వేసేస్తాం. ఇంకా కాకపోతే కొంచెం ప్రేమ ఎక్కువైపోతే పక్కింటి వాళ్ళ మంచాలు కూడా తీసుకెళ్ళి దాంట్లో వేసేస్తాం.
ఇవన్నీ వేసి కొత్త రోగాలని ఒంటి మీదకు తెచ్చుకుంటుంటాం. కాబట్టి ఇలాంటి ఏ ప్రయత్నం అంటే ప్రతి పండుగ ఇంత గొప్పదే. మాఘమాసం రావడం కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా అమ్మవారి స్వామివారిని సూర్య ఆరాధన చక్కగా చేసుకుంటూ ప్రసాదం చక్కటి గోధుమతో తీసుకుంటారు. అక్కడ ఉష్ణం కల్పించగలగాలి. రాబోయేటటువంటి శివరాత్రి తర్వాత మారుతున్నటువంటి వాతావరణంలో వచ్చేటటువంటి ఎండలేమిని తట్టుకోవడం కోసం ఏం చేశారు, ఇక్కడ ఉదయాన్నే నిద్రలేంట్రా, తలస్నానం చేయంట్రా, చక్కగా తలస్నానం చేసిన తర్వాత ఆ తడి తల మీద ఉండడం వల్ల ఎండల్లో నుండి తిరిగినా కూడా తర్వాత మార్చి మాసం ఒక 40 రోజులు చేసామనుకో, తర్వాత ఎండలో తిరిగినా కూడా ఏమవుతుంది, ఆ నెమ్ము అలానే ఉండడం వల్ల సూర్య తాపం నీ మీద పడినా కూడా నీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు అని చెప్పారు. గురువుల్ని ఆరాధన చేయమన్నారు. గురువుల్ని ఆరాధన చేస్తూ మనం ఆ కార్యక్రమం అక్కడ కూడా ఆ ఆషాఢ మాసంలో తీసుకునేటటువంటి ఆహారాలు, ఎందుకంటే ఆ సందర్భంలో ఏం చేస్తారు, కొత్తగా వివాహమైనటువంటి దంపతుల్ని వద్దురానైనా మీరు ఎవరికి పాటికి వాళ్ళు దూరంగా ఉండండి అని చెప్తారు. ఎందుకంటే ఆ సందర్భంలో వాళ్ళిద్దరూ ఒకటైతే పుట్టేటటువంటి బిడ్డలు సరిగ్గా మే మాసంలో పుడతారు, ఎండాకాలంలో పిల్లలు పుడితే పాపం వాళ్ళకి ఇబ్బంది కదా అన్న ఉద్దేశంతో పెద్దవాళ్ళు ఇన్ని పెట్టారు. వ్రతాలు ఏర్పాటు చేశారు ఆడవాళ్ళకి. ఆ సీజన్లో మనం కరెక్ట్గా అది గమనిస్తే ఆ ప్రాంతంలో ఆడవాళ్ళు ఆ వ్రతాలని చేసుకోవటం వల్ల వచ్చినటువంటి ఫలితం ఏంటంటే వాళ్ళు ఆ సమయంలో చేసుకునేటటువంటి తలస్నానాలు, ఆ చేసుకునేటటువంటి ఆచార విధానాల వల్ల సంపూర్ణమైన రాబోయేటటువంటి భాద్రపద మాసానికి కానీ ఎక్కడ కూడా వాళ్ళకి రోగాలకు కానీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు పెట్టారు. ఇలా ఏది చూసినా హిందూ ధర్మంలో ఉండేటటువంటి ప్రతి కార్యక్రమము మానవ జీవితంలో వేదవాన్మయంగా మనం గమనిస్తే ప్రతి ఒక్కటి కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మరీ చేసినటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఎంత విశేషమైనటువంటి హిందూ ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో అత్యంత మహిమాన్వితమైనటువంటి మహాగణపతిని ఇవాళ మనం ఆరాధన చేసుకోవటం, ఆయన అనుగ్రహాన్ని పొందడం. ఇదే కాకుండా మీకు మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు కూడా మీరు వినలేని, మీరు కనీసం చదివేంత సమయం మీకు లేదు అని అనుకున్నా ఒక మొబైల్ పెట్టుకొనైనా మొబైల్ని దానికి వినియోగించండి. ఆ మొబైల్ని మన అమ్మవారి దుర్గా త్రిశతి నామానికి, లలిత అష్టోత్తరానికి వినియోగించండి. ఏవేవో వింటున్నాంగా యూట్యూబ్లో ఇవాళ, పనికిమాలని వింటున్నాం మనం. ఇవాళ నేను ఇదే వేదికగా చెప్తున్నా, పనికిమాలని వింటున్నాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెచ్చేసప్పటికి ఎవరు ఏం చెప్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ మొబైల్లో ఒకటి తలకాయ నొప్పి, దాంట్లో వెంటనే ఏం చేస్తాడు ఒక ఆయన మొబైల్, ఇవాళ శుక్రవారం మీరు పళ్ళు తోముకోకండి, ఇవాళ బ్రష్ కానీ చేసుకుంటే సూర్యుడు ఒప్పుకోడని ఎక్కడుందో శాస్త్రంలో చెప్పాడు. ఆయన ఒపీనియన్ అని చెప్తాడు. ఇట్లాగే చేయాలి కావాలని వీళ్ళు మొదలు పెడతారు. ఇప్పుడు కొత్తగా ఈ ట్రెండ్స్ ఎక్కువైపోయాయి. ఆయన ఎవరు ఇంకొక ఆయన చెప్తాడు, మీ ఇంటి వెనకాల ఉండేటటువంటి గోడ పగలు కొట్టేస్తే చక్కగా అన్నీ సులువుగా ఉంటాయి మీ జీవితంలోని. నిజమే, సులువు మనకు కాదు, దొంగకి. వాడు ఎందుకంటే చక్కగా లోపలికి వచ్చి రాజబాటలో కావాల్సింది తీసుకుపోతాడు. ఏది చెబితే అది చేసేటటువంటి ప్రయత్నం యూట్యూబ్ ద్వారా ఎవరు చేయవద్దు, ఎప్పుడు చేయవద్దు. మీ చుట్టూ అనేక మంది పెద్దలు ఉంటారు, వేద పండితులు ఉంటారు, వాళ్ళకి తెలియంది ఏమీ లేదు. శాస్త్రానికి విరుద్ధమైనటువంటి వాటిని కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా అనవసరమైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. దయచేసి ఇటువంటి వాటిని నమ్మవద్దు. ఇవాళ ఇందాక స్వామివారు వచ్చారు, నాకు చూసేవారు ఎక్కడ వారిని శివాలయంలో వారు అర్చకత్వం చేస్తున్నారు. మంచి లక్ష్మీ అమ్మవారి కళ వారు సరస్వతి అమ్మవారు ఉన్నారు. మీకున్న సమస్య ఏదైనా వారి దృష్టికి తీసుకువెళ్తే ఒకసారి దాన్ని చక్కగా పంచాంగంలో చూసి ఏముంది ఏమి లేదో చెప్పగలరు. ఇదే తీసుకుపోయి యూట్యూబ్లో పెట్టండి, 20 మంది 20 సలహాలు ఇస్తారు. ఒకడేమో ఈ పక్క చెట్టు నాటమంటాడు, ఒకడు ఆ పక్క చెట్టు నాటమంటాడు, ఒకడు ఇంటినే తీసి పక్కన పడేయమంటాడు. ఈ కాలంలో ఇటువంటివి చాలా ఎక్కువైపోయాయి. దయచేసి సోషల్ మీడియా వేదికగా ఏది కూడా మీకు ఎంత సమాచారం అవసరమైందో ఏవైనా కూడా అంత సమాచారం కోసం మాత్రమే మొబైల్ ఉంచుకోండి. ఇవాళ మొబైల్ ఒక సాధనమైంది, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ దాని మీద ఆధారపడి ఉంది, అలాగే మన ఏదైనా డిజిటల్కి సంబంధించినటువంటివన్నీ దాని మీద ఆధారపడ్డాయి. దాన్ని ఎంత వినియోగించాలో అంత మాత్రమే వినియోగించే ప్రయత్నం చేయండి. అంతకు మించి వినియోగించే ప్రయత్నం దయచేసి చేయవద్దు. చివరిగా మీకు చిన్న మాటతో మనం ముగిద్దాం. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వారు ఎవరైనా సరే కోపాన్ని వదులుకోవాలి, అనుమానం వదులుకోవాలి.
వ్యక్తులను చూడటంగానే ఏర్పడేటటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలను వదులుకోవాలి. ఇవన్నింటినీ నువ్వు వదులుకున్నావా, నీ ఇంటి మధ్యలో వచ్చి అమ్మవారు కూర్చుంటారు. ఒక యజమాని 4 కొడుకులు ఆయనకి. ఆయన చక్కటి మంచి వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. నిత్యం భగవన్నామ స్మరణ జరుగుతుంది. ఆ కుటుంబం వసుదైక కుటుంబం వల్ల చల్లగా ఉండేవారు. ఒకరోజు ఈయన అలా కూర్చుని ఉండగా అమ్మవారు ఒకరు లోపలికి వస్తూ ఉన్నారు. ఎవరమ్మా నువ్వు అని అడిగారు. అయ్యా, నేను జ్యేష్ఠాలక్ష్మిని, అంటే అలక్ష్మిని, మనం కరెక్ట్గా చెప్పాలంటే నేను దరిద్ర దేవతని. నేను నీ జాతకం ప్రకారంగా లోపలికి వచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. నేను లోపలికి వస్తున్నాను, కాబట్టి ఇంక నుంచి మీ ఇంట్లోనే ఉంటానయ్యా అని అందట. ఈయన వెంటనే కాదు అనల్లా అవును అనల్లా మౌనంగా నమస్కారం చేస్తున్నాడు. తర్వాత ఈవిడ లోపలికి ప్రవేశించగానే లక్ష్మీ అమ్మవారు బయటకు వెళ్ళడం మొదలుపెట్టారు. నువ్వెక్కడికి పోతున్నావు తల్లి అని అడిగారు. ఆవిడ ఉన్న చోట నేను ఉండకూడదు కదా నాన్న, అందుకని నేను పోతున్నాను అన్నది. సరే, ఈయన గమ్మగా మౌనంగా నమస్కారం చేసుకుని ఏది జరగాలో పరమాత్ముడికి వెళ్ళగా ఆయనే చూసుకుంటాడులే. ఇది చాలా ప్రధానమైన విషయం, మనలో చాలామందికి కావాల్సిన విషయం ఇది. చిన్న విషయాలకి కూడా హైరాణ పడిపోతాం, కానీ ఆయన చూసుకుంటాడులే అనే ఒక్క నమ్మకం మనలో ఉండింది. ఏంటంటే అన్నీ ఆయన చూసుకుంటాడు. ఇది నా అనుభవం, ఎవరి విషయంలో చెప్పాలని. ఈయన ఇలాగే చేసి షాప్కి వెళ్ళిపోయాడు. కొడుకులు కూడా వెళ్ళిపోయారు షాప్కి. అత్తగారు కాస్త వంట వండుతూ వంకాయ కూర తయారు చేశారట. చేసి పెద్ద కోడల్ని పిలిచారట. అమ్మాయి, నేను బయట దాకా వెళ్తున్నాను, కాస్త ఉప్పు వేయమ్మా కొంచెం అయిన తర్వాత అని చెప్పి ఈవిడ వెళ్ళిపోయారు. ఈవిడ వెళ్ళంగానే కోడలు వచ్చింది. ఈవిడ మళ్ళీ అనుమానపడింది. అయినా సరేలే అని చెప్పి ఉప్పు వేసి వెళ్ళింది. పెద్ద కోడలు చెప్తూ ఉండగా చిన్న కోడలు చూసింది. చూసి ఈ పెద్ద కోడలు వేసిందో లేదని ఈవిడ కొద్దిగా వేసేసి ఈవిడ వెళ్ళింది. ఈ సందర్భం అక్కడ అందరూ చూశారు. 3వ కోడలు కూడా మళ్ళీ ఎందుకు అనుమానం వచ్చి ఆవిడ వేశారు. 4వ కోడలు అలాగే చేశారు. ఇప్పుడు మొత్తానికి కూరలో కాస్త వాళ్ళ ఇంట్లో మిగిలిపోయిన ఉప్పు అంతా వేసేసారు. అక్కడ వేసేసిన తర్వాత మధ్యాహ్నం యజమాని వచ్చాడు ఇంటికి. రావటంగానే కూర్చున్నాడు. కూర్చుని ఆహారం పెట్టమనగానే చూస్తే ఉప్పు విపరీతంగా ఉంది. ఓ, అలక్ష్మి అమ్మవారు వచ్చి కూర్చున్నారు, ఆవిడ ప్రభావం మొదలైంది అని తెలుసుకున్నాడు ఆయన. మౌనంగా ఏమీ మాట్లాడకుండా ఏం చేశాడంటే ప్రశాంతంగా తినేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. మనమైతే ఏం చేస్తాం, ఇక ఆ ఇంటి టాపు నాగార్జున సిమెంట్తో కట్టినా సరే లేపేస్తాం. దాని ఏం మొహమాటం లేదు మనకు. అది నాగార్జున సిమెంట్తో కట్టినా సరే దాని పైకి లేపేస్తాం, టాపు లేపేస్తాం. ఇంట్లో వాళ్ళ చెవులన్నీ దద్దరైపోవాలి, కోడళ్ళు పరిగెత్తాలి, భార్య పరిగెత్తాలి, ఏ రూమ్కి ఆ రూమ్ వాళ్ళందరూ అంత పై పెట్టేస్తాం. ఆయన మౌనంగా వెళ్ళిపోయాడండి. వెళ్ళంగానే కొడుకులు వచ్చారట. కొడుకులు వచ్చి చూస్తే వాళ్ళు కూడా ఆహారం తినడంగానే ఉప్పు ఎక్కువైపోయింది. ఒక్కసారిగా కోపం వచ్చినా దాన్ని కాస్తంతసేపు కంట్రోల్లో పెట్టుకొని, నాన్నగారు ఈ ఆహారం తిన్నారా అని అడిగట. తిన్నారు అన్నట్టు. ఏమన్నారు అని అడిగితే ఏమీ అనలేదు, వెళ్ళిపోయారు అన్నట్టు. ఆహా అనేసి వీళ్ళు చేతులు కలుపుకొని వెళ్ళిపోయారు, ఏమీ మాట్లాడలేదు. వెంటనే వీళ్ళు కూర్చుని ఉండగానే అలక్ష్మి అమ్మ బయటికి వెళ్ళటం మొదలుపెట్టింది. బయటికి వెళ్ళడం మొదలైతే ఈయన చూసి నమస్కారం చేస్తే, అయ్యా, నేను నీ ఇంటిలోకి ప్రవేశించగానే మొట్టమొదటి చేసినటువంటి పని మీ కోడళ్ళలో మీ ఆవిడ మీద కానీ అలసత్వాన్ని, బద్ధకాన్ని రెండింటినీ సృష్టించారు. అయినా సరే వాళ్ళ ధర్మం వాళ్ళు నిర్వర్తించారు. రెండవది, దాని కారణం చేత మీరు తిన్న వెంటనే మీలో ఒక ఉద్రేకాన్ని పెంచాలని ప్రయత్నం చేశారు. అక్కడ మీరు లొంగల, మీరు భగవత్ శక్తిని నమ్ముకున్నారు. కారణం చేత ఇటువంటి ఇంటిలో, ఇంత వసుదైకమైనటువంటి ఇంటిలో ఎంత కోపం వచ్చినా ఒకరినొకళ్ళు అర్థం చేసుకునే ఇంటిలో నేనైతే ఉండలేను, వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆవిడ పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. ఆవిడ అట్ట పోవడంగానే మళ్ళీ బిగ్ బాస్ లోపలికి వచ్చేసింది. ఎవరు? లక్ష్మీ అమ్మవారు. అమ్మ, ఏమమ్మా నా అదృష్టం అని అడిగితే, ఆవిడ లేని చోట నేను ఉన్నట్టే కదా నాయన అని చెప్పి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించింది.
ఇవాళ మన ఇళ్లలో లేమి అని ఏదన్నా ఉన్నది అంటే కారణం ఏమిటి అని అంటే మన మధ్య సమన్వయం లేకపోవడం. ఆ సమన్వయాన్ని మనం ఏర్పరచుకున్నాము, మన భార్యను మనం అర్థం చేసుకున్నాము, మన బిడ్డల్ని మనం అర్థం చేసుకున్నాము, మన జీవితాన్ని మనం సవ్యంగా వెళ్తున్నాం. ప్రతి విషయాన్ని ముందర చేయవలసిన పని ఏమిటంటే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే ప్రయత్నం. నీకు తెలియదులే ఉండు, పెళ్ళి 50 ఏళ్ళైనా ఇంకా ఆవిడకి ఏం తెలియదు, పెళ్ళి 50 ఏళ్ళైనా ఇంకా ఆవిడకి ఏం తెలియదు. ఇప్పుడు ఇంకా ఏంది, నువ్వు నాకు చెప్పే స్థాయికి ఎదిగావా, ఇంకెప్పుడు ఎదగాలో కూడా అర్థం కావట్లేదు ఆ పిల్లవాడికి. కొన్ని ఏళ్లలో ఇప్పటికీ మీరు నమ్మండి, 70-75 ఏళ్ళు వచ్చినటువంటి తండ్రి ఈ రోజు కూడా పిల్లల్ని అజమాయిషి చలాయిస్తాడు. అక్కడ గొప్పతనం ఏమిటంటే తండ్రిని నేను అన్నండి, తండ్రి చాలా గొప్పవాడు. తండ్రి పెంచినటువంటి సంస్కారం వల్ల ఆ పిల్లలు కూడా గొప్పవాళ్ళు అండి. అటువంటి సంస్కారం ఉన్నటువంటి పిల్లలు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, తండ్రి ఆ స్థాయిలో ఉండి ఇంకా కూడా అతన్ని కమాండ్ చేస్తున్నారు అంటే ఆ తండ్రికి ఇచ్చేటటువంటి గొప్ప గౌరవం అటువంటిది. మరి అట్లాంటప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు ఎందుకు ఉంటారండి? ఖచ్చితంగా ఉండి తింటారు. ఎప్పుడైనా సరే మనం ఒక స్థాయికి ఎదిగాము అని అంటాం, కానీ ఆ స్థాయికి ఎదిగిన వెంటనే మొట్టమొదటి చేసే పని, నేను సంపాదిస్తున్నాను, నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని మీలో అహంకారం ఏర్పడిందా, మీ కుటుంబంలో పొరపచ్చలు వచ్చినట్టే. ప్రతి విషయాన్ని ఆవిడతో పంచుకోండి. ఆవిడ చెప్పింది వినండి, వినకపోండి మీ ఇష్టం, అది పంచండి ముందర. ప్రతి విషయం మీ తల్లిదండ్రులకి చెప్పకుండా చేయకండి. మనసా వాచ కర్మన చెప్తున్నా, ఈ రోజు కూడా నేను ఒక అడ్వకేట్గా ఉన్నా, నేను అమ్మవారిచ్చిన శక్తితో ఏదన్నా ఒక 4 రూపాయలు వెనకేసుకునే ప్రయత్నం జరిగినా, ఏది జరిగినా ఇవాళకి కూడా మా నాన్నగారి కిందనే నేను బ్రతుకుతున్నా, ఆయన కారణం చేతనే బ్రతుకుతున్నా, ఆయన పెట్టే తిండితోనే నేను తిని బ్రతుకుతున్నాననే నమ్ముతున్నా. నాకంటూ ఒక ప్రత్యేక, నేను సంపాదించేది నేను కాదు, ఏం సంపాదించినా ఆయన నాకు విద్య నేర్పకపోతే నేను ఇవాళ స్థాయికి ఎదగను కదా. నా గురువు ఆయనే కదా, కాబట్టి ఎప్పటికి కూడా యజమాని ఆయనే అవుతాడు. అదే విధమైనటువంటి జీవితం ప్రతి ఇంట్లో ఉన్నదా, సుఖ సంతోషాలతో ఆనందమైన జీవితంతో సంతోషంగా ఉంటారు. ఇటువంటి విశేషమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మీ ముందు పంచుకునేటటువంటి ఒక ప్రయత్నం నాకు జరగడం ఇవాళ నేను చేసుకున్న అదృష్టం. లక్కవరం నేను రావడంగానే మా అర్చక స్వామి వారిని అడిగా, ఇక్కడ ఏమైనా లక్క పాత్రలు దొరుకుతాయని. కాదండి, లంక బిందెలు లాంటి భక్తులు దొరుకుతారని చెప్పాడు. నిజంగానే అట్లాగే జరిగింది. నాకు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు యథాతథంగా ఉన్నారు. నాకు ఈ 4 ముక్కలు నేర్పించినటువంటి మా తల్లిదండ్రులు కానీ, నన్ను ఈ స్థాయిలో మీతో మాట్లాడగలిగే శక్తి ఇచ్చినటువంటి మా గురువు గారు వెదురుపాక గురుదేవులు వారు. మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ వెళ్ళిన వాళ్ళు చాలామంది వెళ్ళినట్టు ఉన్నారు, వెళ్ళని వాళ్ళైనా సరే మంగళవారం, శుక్రవారం, ఆదివారం పూట గురువుగారు వెదురుపాకలో దర్శనం ఇస్తారు అందరికీ కూడా. మీరు తప్పనిసరిగా అక్కడ అమ్మవారు కూడా సాక్షాత్తు కూర్చుని ఒక మానవ రూపం కూర్చున్నట్టే ఉంటుంది, కానీ ఒక శిలారూపంగా మీకు కనిపించదు. అక్కడ సాక్షాత్తు అక్కడ ఎన్నో అనుభవాలు కూడా జరిగినాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి ఆ క్షేత్రంలో దర్శనం చేసుకుంటే, రేపు దసరా కూడా రాబోతుంది. ఆయన ఉన్న గొప్పతనం ఏమిటంటే గురువుగారు కూడా ఏ సందర్భంలో కూడా ఆయన యజ్ఞాల కోసం, యాగాల కోసం లక్షలు ఖర్చు పెట్టమని ఎప్పుడు చెప్పారు. చిన్న దానాలతోనే మనకున్న సమస్యలన్నింటినీ కూడా పూర్తిగా నివారిస్తారు. ఆయనకున్న గొప్ప విశేషం అది. అటువంటి ఆ గురువు గారు నాకు ఇచ్చినటువంటి శక్తితో ఈ 4 ముక్కలు మీకు అర్థమై ఉంటే, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఈ జన్మను నేను పరిపూర్ణంగా సాఫీగా భావిస్తూ, హరి ఓం తస్సత్. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తస్సత్. శుభం. ధన్యవాదాలు. మరి గురువు గారు సునీల్ కుమార్ గారు మరి ఈరోజు చాలా అద్భుతంగా మనకి ప్రవచనం చేయడం జరిగింది. కానీ నేను చాలా బాధపడుతున్నాను ఈరోజు. మరి ఆయన ఎంతో దూరం నుంచి వస్తే కనీసం పట్టిన ఒక 50 మంది కూడా ఇక్కడ రాలేదంటే జనాల విధానం ఈ రకంగా ఉంది. మరి ఆయన ఇక్కడ ఇంచుమించు 600-700 కిలోమీటర్ల నుంచి ఆయన మన కోసం ఇక్కడ ప్రవచన కార్యక్రమం అవడం కోసం ఆయన వస్తే
మరి ఇప్పుడు ప్రస్తుతం సమాజం ఏ రకంగా ఉందంటే మరి నేనైతే చాలా అంత దూరం నుంచి ఆయనతో తీసుకొచ్చాం. మరి ఆయన చెప్తున్నారంటే అది ఆయన కూడా తృప్తి ఉండాలి. మరి కనీసం జనం ఎలా ఉన్నారంటే నాకైతే చాలా బాధ కలుగుతుంది. నా నమ్మకం మనం ఎంతమంది ఉన్నా కూడా మనం ఎవరైతే ఇక్కడ కూర్చున్నామో కనీసం మనం అనుకున్న ఈ 4 మాటల్ని రేపటి నుంచి మనం ఆచరించే ప్రయత్నం జరిగిందా? లక్షల మందిలో యోగ్యమైన మీరే మాత్రమే అది సాధ్యపడుతుంది కాబట్టి, మీ ద్వారానే అది సాధ్యపడుతుంది కాబట్టి మిమ్మల్ని కూర్చోబెట్టారు ఇక్కడ దేవుడు. కాబట్టి మీరు సాక్షాత్ ఈశ్వర రూపాలంటే శుభం భవతు. ఖర్చుతోనే ఆ కార్యక్రమంలో కూర్చోవాలి, కానీ ప్రయాణాన్ని కూడా తీసుకోవద్దని వారు ఆజ్ఞ ఉంది విదర్భాక ఘాట్ గురువు గారు. కాబట్టి అన్నిదా భావించకండి. శైవ క్షేత్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని మీరు వినియోగించాలి. శుభం, వినియోగించాలి. ఇదేం మాట్లాడకండి. దసరా వస్తుందిగా, శుభం. రామ్మూర్తి గారు రావాలండి. సార్ కుర్రలందరూ అంటే మా యూత్ ఫోటో సెట్ చేద్దాం, గ్రూప్ ఫోటో. అంటే అందరూ వీరబాబు, ఒకసారి వీరబాబు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల నవావరణ పూజ జరగడం ఒక ఎత్తైతే, ఆ పీఠం నుంచి మాత్రమే నవావరణ పూజలో ఉండేటటువంటి 9 చక్రాలతో పాటుగా 9 గ్రహాలు, ఆ గ్రహాలకు అధిదేవతల్ని ఆరాధించేటటువంటి ప్రక్రియ అక్కడి నుంచే ప్రారంభం చేశాం. అందులో భాగంగా రేపు శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటుగా పూర్తయిన తర్వాత ఇంకొక 2 యాగాలు పూర్తయితే నాకు 800 యాగాలు అనేక క్షేత్రాలలో వారి యొక్క అనుగ్రహంతో పూర్తి చేసినట్టు అవుతుంది. ఇక్కడ ద్రాక్షారామం మొదలుకొని అనేక క్షేత్రాల్లో జరిగాయి. అమ్మవారు అనుగ్రహిస్తే తప్పనిసరిగా మనం మళ్ళీ పై కార్యక్రమం ఇక్కడ ఏది జరిగినా సరే ఆ హోమాన్ని మనం ఇక్కడ కూడా నిర్వర్తిస్తాం. లోక కళ్యాణంగా ఆ కార్యక్రమాన్ని చేస్తాం. పూర్తిగా అందుకు సంబంధించిన ద్రవ్యాలతో పాటు ప్రతిదీ కూడా మనం పీఠం ద్వారానే వస్తుంది. ఇది తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయాలి. ఎందుకంటే ఇంతమంది శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళందరి కోసంగా వారి ఆరోగ్యం కావచ్చు, వారి కార్యక్రమాలు కావచ్చు, తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. ముఖ్యంగా బాలాజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మవారు మీకు సదా సర్వదా ఇక్కడ ఉన్న వారందరికీ కూడా అఖండ అష్టైశ్వర్యాలు ఇచ్చి ఏ లోటు లేకుండా దినదిన ప్రవర్తమానంతో సంపూర్ణ దేహారోగ్యంతో పరిపూర్ణమైనటువంటి వృత్తి వ్యాపారాలలో చల్లగా ఉంటూ మీ మాతృమూర్తులంతా కూడా దీర్ఘ సుమంగళ యోగంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. శుభం భవతు. ఉన్నారు. నాకు ఈ 4 ముక్కలు నేర్పించినటువంటి మా తల్లిదండ్రులు కానీ, నన్ను ఈ స్థాయిలో మీతో మాట్లాడగలిగే శక్తి ఇచ్చినటువంటి మా గురువు గారు విదర్భాక ఘాట్ గురుదేవులు వారు. మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ వెళ్ళిన వాళ్ళు చాలామంది వెళ్ళినట్టు ఉన్నారు. వెళ్ళని వాళ్ళైనా సరే మంగళవారం, శుక్రవారం, ఆదివారం పూట గురువుగారు విదర్భాకలో దర్శనమిస్తారు అందరికీ కూడా. మీరు తప్పనిసరిగా అక్కడ అమ్మవారు కూడా సాక్షాత్తు కూర్చుని ఒక మానవ రూపం కూర్చున్నట్టే ఉంటుంది, కానీ ఒక శిలారూపంగా మీకు కనిపించదు. అక్కడ సాక్షాత్తు అక్కడ ఎన్నో అనుభవాలు కూడా జరిగినాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి ఆ క్షేత్రంలో దర్శనం చేసుకుంటే రేపు దసరా కూడా రాబోతుంది. ఆయన ఉన్న గొప్పతనం ఏమిటంటే గురువుగారు కూడా ఏ సందర్భంలో కూడా ఆయన యజ్ఞాల కోసం, యాగాల కోసం లక్షలు ఖర్చు పెట్టమని ఎప్పుడు చెప్పారు. చిన్న దానాలతోనే మనకున్న సమస్యలన్నింటినీ కూడా పూర్తిగా నివారిస్తారు. ఆయనకున్న గొప్ప విశేషం అది. అటువంటి ఆ గురువు గారు నాకు ఇచ్చినటువంటి శక్తితో ఈ 4 ముక్కలు మీకు అర్థమై ఉంటే, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఈ జన్మను నేను పరిపూర్ణంగా సాఫీగా భావిస్తూ
హరి ఓం తస్సత్. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తస్సత్. శుభం. ధన్యవాదాలు.